గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఎస్, తిరుపతికి వెళ్తున్నాను అనమాట. తిరుపతి అంటే ఇట్ ఈస్ లైక్ సెకండ్ హోమ్. నాకు మా ఊర్లో ఉన్న లైక్ ఏరియాస్ నాలెడ్జ్ కంటే తిరుపతి నాలెడ్జ్ చాలా ఎక్కువ అనమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వన్స్ ట్వైస్, ఒక్కొక్కసారి అయితే థ్రైస్ కూడా వెళ్ళిపోతూ ఉంటాము. ఈ తిరుపతి ట్రిప్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా అక్క బర్త్డే రోజు వెళ్తున్నాం. ముందే ప్లాన్ చేసుకుని అక్క బర్త్డేకి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని ఈ రోజు బుక్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియోలో నేను ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ స్టే చేస్తున్నాం అండ్ కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ నేను చెప్తాను. 3 months ago స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం. అవైతే చాలా ఈజీగా దొరికేసాయి. కానీ అకామిడేషన్ కోసం నేను ఎంత ట్రై చేసినా తిరుమలలో అస్సలు బుక్ అవ్వలేదు. లాస్ట్కి తిరుమలలో అకామిడేషన్ అయిపోయింది. సో నేను ఇంకో వేరే ఆప్షన్ లేక తిరుపతిలో ట్రై చేద్దాం, అక్కడ బుక్ అయితే ఓకే, లేకపోతే వేరేది ఏమైనా చూసుకుందాం అనుకున్నా. కానీ తిరుపతిలో బుక్ అయిపోయాయి అనమాట. సో ఈసారి ఫస్ట్ టైం తిరుపతిలో స్టే, అక్కడ నుంచి తిరుమలకి వెళ్తాం అనమాట. అరౌండ్ 1 month ago ఇక్కడ నుంచి తిరుపతికి ట్రైన్ బుక్ చేసుకున్నాము. అసలు ట్రైన్స్ ఏవి అవైలబుల్గా లేకుండే. నేను బుకింగ్ స్టార్ట్ అయిన ఒక 1-2 daysలోనే బుక్ చేసుకున్నా. కానీ అయినా కూడా అసలు ఆర్ఏసీలో బుక్ అయ్యాయి అనమాట. బట్ లాస్ట్ మూమెంట్లో సీట్ కన్ఫర్మ్ అయింది. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా తిరుపతికి రీచ్ అయిపోతాం. ఓకే, అంటే అది ఈరోజు 5:30కి ట్రైన్ అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3:30కే తిరుపతికి రీచ్ అయిపోతాం. సో ఈ వీడియోలో మా మమ్మీ వచ్చేసింది అనమాట. సో ఈ వీడియోలో మా మమ్మీ వచ్చేసింది అనమాట. ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మమ్మీ హోమ్ మీల్సే కుక్ చేస్తుంది అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్ మీల్స్ తింటే బెటర్ అని. సో అవన్నీ మమ్మీ పొద్దున్నే లేసి కుక్ చేసింది. తర్వాత నేను లేట్గా లేసానని నన్ను ఫుల్గా తిట్టింది. సో మా మమ్మీ చపాతీ రుద్దుతుంది, నేను చపాతీ కాలుస్తున్నా. ఎక్కడ వీడియో చేస్తూ చపాతీ కాల్చేస్తాను మా మమ్మీ భయం. సో ఓకే, నేనేం కాల్చాను, భయపడు. ఆ మాత్రం బుర్రు దగ్గరలేదు. మా వంట అన్నాక అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. కాలింది, మండుతున్నట్టుంది. అండ్ తర్వాత నా బట్టలన్నీ నేనే ఐరన్ చేసుకుంటా అని ఈ ఎండలో ఫుల్గా కష్టపడి లాస్ట్కి అన్నీ ఐరన్ చేసేసాను అనమాట. ఇంటి నుంచి బయలుదేరే ముందే దేవుడికి పూజ చేసి దర్శనం చాలా బాగా జరగాలని కోరుకొని బయలుదేరిపోయాం. ఒక 1/2 hour ముందే వచ్చేసాం అనమాట. మా డాడీ హడావిడి పెడితే వచ్చిన తర్వాత ట్రైన్ 1/2 hour లేట్ అని తెలిసింది. మాతో పాటు మా ముందు సీట్లో శ్రీవారి సేవ కోసం వచ్చిన వాళ్ళు కూర్చున్నారనమాట. వాళ్ళు మాకు ఫుడ్ షేర్ చేస్తూ వాళ్ళ స్టోరీస్ అన్నీ చెప్తూ రాత్రంతా ముచ్చట పెట్టారు మాతోటి. ట్రైన్ ట్రావెల్స్ అంటే ఇలానే ఉంటాయి కదా మరి. ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ 5కి రేణిగుంట స్టేషన్లో దిగేసాం. అక్కడ నుంచి తిరుపతికి ఆటోలో వచ్చాం. టీ లేకపోతే రోజు గడవదు కదా. సో టీ తాగి అలా రూమ్లో చెక్ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ట్రైన్లో నిద్ర పట్టలేదు. ఇంకా రూమ్కి వచ్చి పండుకున్నాక చాలా లేట్గా లేచాను. ఇంకా టెంపుల్కి లేట్ అయిపోతుందని మా డాడీ నాకు తినిపిస్తున్నారనమాట. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఐ వోర్ దిస్ ఫర్ పద్మావతి అమ్మవారి టెంపుల్. చాలా 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 ఇష్టం ఈ అవుట్ఫిట్ నాకు. సో అరౌండ్ 5 o'clock రేణిగుంట స్టేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. సో అక్కడ నుంచి తిరుపతికి ట్రావెల్ చేసాము. అరౌండ్ ఒక 1/2 hour అలా పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 to 12 స్లాట్ అనమాట రూమ్ బుకింగ్స్. తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత రూమ్ అలొకేట్ చేశారు. సో శ్రీనివాసంలో రూమ్ అలొకేట్ చేశారనమాట. పొద్దున్నే రాగానే ఫుల్గా అలసిపోయాం. రూమ్కి వచ్చి వెంటనే పండుకున్నాం. తర్వాత ఒక 2 hours అలా పండుకొని లేచి ఫ్రెష్ అయిపోయి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అమ్మవారు చాలా బాగున్నారు. అరౌండ్ అక్కడ వెయిటింగ్ టైం ఉండే ఒక 1 hour అలా వెయిట్ చేసాము.
1 hour తర్వాత వెంటనే దర్శనం అయిపోయింది. చాలా చాలా బాగా జరిగిందనమాట. లైక్ అస్సలు హడావిడి లేకుండా మెల్లగా జరిగింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ తిరుచానూరు నుంచి మళ్ళీ తిరుపతికి ట్రావెల్ చేసి ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసంకి వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ తిరుమలకి బయలుదేరిపోవాలి. ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి దర్శనం ఉంది. 5 కల్లా రీచ్ అయిపోతే వాళ్ళు అలౌ చేస్తారు. సో మోస్ట్లీ ఆ టైం కల్లా రీచ్ అయిపోవాలని రెడీ అయిపోతాం ఇప్పుడు. సో ఫ్రెష్ అయ్యి లెట్స్ గెట్ రెడీ. అలా మా అక్క బర్త్డేకి విషెస్ చెప్పి మేము రెడీ అయిపోయాం అనమాట. మా డాడీ మా మమ్మీకి అలా హెల్ప్ చేస్తుంటే చాలా క్యూట్ మూమెంట్ అనిపించింది. అలా ముగ్గురం రెడీ అయ్యి తిరుమలకు బయలుదేరాం. మధ్యలో అలిపిరిలో చెకింగ్ దగ్గర ఆపారనమాట. ఆ కింద నుంచి ఈ వ్యూ అయితే నాకు చాలా 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 ఇష్టం. అలా 7 కొండల మీద నుంచి వెళ్తూ లాస్ట్కి తిరుమలకు చేరుకున్నాం. మేమైతే చాలా కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది. మేము వెళ్ళిన వెంటనే స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపుకు తీసుకెళ్తున్నారు. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం. అలా ముందుకెళ్ళామో లేదో మాకు ఏనుగులు కనిపించాయి. నేను ఎన్నిసార్లు తిరుపతికి వచ్చినా ఎప్పుడూ ఏనుగులు చూసే ఛాన్స్ నాకు దొరకలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం కావాలి అంటారు. అందుకే ఫస్ట్ వరాహస్వామి దర్శనానికి వెళ్ళిపోయాం. కానీ అక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల మా దర్శనం లేట్ అయిందనమాట. సో అక్కడ దర్శనం చేసుకొని 300 టికెట్ లైన్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. దర్శనం అయితే ఈసారి మాకు చాలా టైం పట్టింది. 7 o'clock లైన్లోకి వెళ్తే బయటకు వచ్చేసరికి 1 అయింది. తర్వాత పైకొచ్చి కర్పూరం అగ్నిలో వేసి కొబ్బరికాయ కొట్టాను. డాడీ ఏమో లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళారు. ఈ హడావిడిలో నా కాలు కూడా దెబ్బ తగిలింది. 3 వరకు బస్సెస్ లేవన్నారు. సో 3 వరకు అలా మాడవీధుల్లో కూర్చొని వెయిట్ చేసామన్నమాట. ఇంకా పొద్దున్నే ఫుల్గా టైర్డ్ ఉండే. రూమ్కి వెళ్ళేసరికి 5 అయింది. అయినా కానీ కొంచెం సేపు పండుకొని లేచి రెడీ అయ్యి రెస్టారెంట్కి వచ్చాం. ఎప్పుడు తిరుమలలో అక్కడిచ్చే ప్రసాదం తినేదే అలవాటు. కానీ ఈసారి తిరుపతిలో ఉండడం వల్ల మళ్ళీ పైకి వెళ్ళి తినే ఛాన్స్ దొరకలేదు. సో ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. అక్కడ ఈ ఆనియన్ లదియా నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఈ రెస్టారెంట్ పేరు జల్పాన్. చాలా యూనిక్గా ఉంది. ఫుడ్ అయితే నాకు తెగ నచ్చేసింది. అండ్ కిడ్స్కి ఆడుకోవడానికి కూడా చిన్న ప్లే ఏరియా పెట్టారు. నాకు ఆ కాన్సెప్టే చాలా ఎక్కువ కనిపించింది. ఆ కాన్సెప్టే నాకు కొత్తగా అనిపించింది. దీని బ్రాంచెస్ హైదరాబాద్, బెంగళూరులో కూడా ఉన్నాయంట. ఈ రెస్టారెంట్ అయితే ప్యూర్ వెజ్. ఫుడ్ నాకు తెగ నచ్చేసింది. మా పేరెంట్స్కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మా డాడీ అక్కడ ఫేమస్ పాన్ ట్రై చేశారు. ఇక్కడ యూనిక్ ఏంటంటే బిల్ పోస్ట్ బాక్స్లో తెచ్చారు. అక్కడ నుంచి గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళిపోయాం. ఆ టెంపుల్ మీద అలా బర్డ్స్ అన్నీ తిరుగుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ మాత్రం ఎండ అసలు మామూలుగా లేదు. నడుస్తుంటేనే ఫుల్ ట్యాన్ అయిపోయాను నేను. అండ్ అక్కడ కొంచెం అలా బొమ్మలన్నీ చూసి కొన్ని షాపింగ్ చేసి మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోకుండా అలా ఫిట్ చెక్ అంటూ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాను నేను. ఇంకేముంది, తర్వాత రెడీ అయ్యి ప్యాక్ చేసుకొని రూమ్ వెకేట్ చేసాం. అక్కడే ఎప్పుడు మా మమ్మీ డాడీ ఈ అగరబత్తీలు కొంటారనమాట. అలా కొన్ని తీసుకొని ఇంకా వెంటనే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కిన తర్వాత పెద్ద కామెడీ సీనే జరిగింది. అది మీకు వేరే ఇల్లు చెప్తా. లాస్ట్కి ఫైనల్ ఇంటికి వచ్చి స్వామికి పొంగలు పెట్టుకున్నాం అన్నమాట. ఓకే బాయ్.